వెల్కమ్ టు తెలుగు రుచి దుబాయ్లో. మరి ఈ రోజు నేను దుబాయ్లోని కరామా ప్లేస్కి వచ్చేసానండి. మరి దుబాయ్లో మన తెలుగు వాళ్ళు చేస్తున్న రుచికరమైన వంటలను చూస్తున్నారు కదా. మరి అలాగే ఈ రోజు కూడా మనకి 4 టేస్టీ వెరైటీస్ చేసి చూపిస్తామంటూ ఇక్కడ ఉంటున్న వందిత గారు అలాగే గీత గారు నన్ను ఇన్వైట్ చేసేసారు. మరి నేను వచ్చేసాను వాళ్ళ ఇంటి దగ్గరికి. మరి వెళ్ళి వాళ్ళని మీట్ అయ్యి ఇవాళ టేస్టీ రుచులను చూసేద్దామా, పదండి. హాయ్ హాయ్ హాయ్, ఓ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. హలో అండి, హాయ్ హాయ్ అందరికి. సో వందిత ఎవరు, గీత ఎవరు? వందిత నేను, గీత గీతనండి. సో మీ ఇద్దరు ఈరోజు పార్టిసిపేట్ చేయబోతున్నారు. సో వీళ్ళంతా మీ ఫ్రెండ్సా? అవునండి. మీ పేరు? నేను రమ్య అండి, రమ్యాచార్య. ఓకే. I'm Dharani, her daughter. ఓ మీ పాప. ఓకే. మీ పేరు? జయశ్రీ అండి. జయశ్రీ గారు మీ కజిన్. మీ పేరు? కుముద. కుముద. సో మీ కజిన్ అండ్ మీ ఫ్రెండ్స్ అందరూ రెడీ అన్నమాట. భలే ఉన్నారు అందరు, చక్కగా కలర్ఫుల్ గా రెడీ అయిపోయారు, నా కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. అఫ్ కోర్స్ మన కోసం మనకి టేస్టీ వెరైటీస్ చేయడానికి. సో మరి స్టార్ట్ చేద్దామా వెళ్ళి? పదండి. ఓకే, మరి వందిత గారు గీత గారు ఇద్దరు చక్కగా వెల్కమ్ చెప్పేశారండి. ఇద్దరు ఫుల్ కలర్ఫుల్ గా రెడీ అయిపోయి ఉన్నారు మనకి టేస్టీగా వెరైటీస్ చేయడానికి. సో థ్యాంక్ యూ సో మచ్ అండి, చక్కగా నన్ను మీ దగ్గరికి ఇన్వైట్ చేసినందుకు. సో గీత గారు ఎన్నాళ్ళైంది మీరు దుబాయ్ వచ్చి? ఆల్మోస్ట్ 18 years అయిందండి. 18 years. ఓ, మీ వారేం చేస్తుంటారు? మా వారు అబుదాబిలోని యాడ్నాక్లో వర్క్ చేస్తున్నారండి. మీరేమైనా వర్కింగ్? ఐ వాజ్ వర్కింగ్, నాట్ నౌ. ఇప్పుడు లేదు. ఓకే. సో వందిత గారు మీరేం చేస్తూ ఉంటారు? హాయ్. నేను టిపికల్ హౌస్ వైఫ్. అవునా? మీ వారు కమర్షియల్ మేనేజర్ గా చేస్తున్నారు ప్రైవేట్ కంపెనీలో. ఓకే ఓకే. మీరెన్నాళ్ళైంది ఇక్కడికి వచ్చి? నేను వచ్చి 10 years అవుతుందండి. 10 years. యా. సో మీరు అయితే చక్కగా ఇప్పుడు ఇద్దరు ఇంట్లోనే ఉన్నా, మా ప్రోగ్రామ్ చూస్తూ ఉంటారా? రెగ్యులర్ గా. కానీ టీవీ మాకు లేదు కానీ బట్ వి ఫాలో ఇన్ యూట్యూబ్ లో చక్కగా అన్ని అవైలబుల్ గా ఉంటాయి కదా. సో ఎలా ఉంది మేము రావటం దుబాయ్? చాలా హ్యాపీగా ఉంది. ప్లెజర్ పార్టిసిపేటింగ్ ఇన్ దిస్ తెలుగు రుచి. చాలా ఎక్సైట్ గా ఉంది. అవునా? ఈ ఛాన్స్ ఇచ్చినందుకు ఈటీ వాళ్ళకి థ్యాంక్స్. ఓకే అండి, యూ వెల్కమ్. సో మరి మన ఫస్ట్ సెగ్మెంట్ స్టార్ట్ చేసేద్దాం అయితే. సో లెట్స్ స్టార్ట్. వంటలు, పిండి వంటలు. ఓకే, మరి వంటలు పిండి వంటలు సెగ్మెంట్ లోకి ఎంటర్ అయిపోయాం కదా. ఇప్పుడు నేను తెచ్చిన మెయిన్ ఇంగ్రీడియంట్ రెడీగా ఉంది ఇక్కడ. సో ఈ సెగ్మెంట్ లో ఏంటి అంటే నేను ఒక మెయిన్ ఇంగ్రీడియంట్ ఇస్తాను. ఆ మెయిన్ ఇంగ్రీడియంట్ మాత్రం సేమ్ ఉంటుంది మీ ఇద్దరికి. మిగతావి మీ ఇష్టం, మీరు ఏవైనా యాడ్ చేసి మీరు ఏ రెసిపీ అయినా చేయొచ్చు. అంటే రైస్ ఐటమ్స్ కానివ్వండి, కర్రీస్ కానివ్వండి, ఇట్లా అనమాట మెయిన్ కోర్స్. ఓకేనా? సో మరి చూసేద్దామా మీ మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటో. సో మీరు వెజిటేరియన్ లేకపోతే నాన్ వెజిటేరియన్? ప్యూర్. ఓకేనా? అలాగే. సో చూద్దామా మరి. భలే భలే, నాకు చాలా ఇష్టం రొయ్యలు. సో చక్కగా చాలా ఫాస్ట్గా అయిపోతాయి, చాలా టేస్టీగా ఉంటాయి. సో ఏవి చేసుకున్నా కూడా రుచికరంగా ఉంటుంది కూర. సో మరి ఈరోజు రొయ్యలతో చూద్దాం మరి వందిత గారు అలాగే గీత గారు మనకి ఏం చేసి పెడతారో. సో చక్కగా ఆలోచించేయండి. నేనైతే ప్రాన్ మష్రూమ్ బిర్యానీ చేస్తాను. ప్రాన్స్ ఇంకా మష్రూమ్ కాంబినేషన్. ఓకే. మీరు? నేను కొబ్బరి రొయ్యల కర్రీ చేస్తానండి. కొబ్బరి రొయ్యల కర్రీ, కొబ్బరి పాలు వేస్తాను, ఫ్లేవర్ బాగుంటుందా? ఓకే. సో అయితే బాగుంది, ఇదేదో దీంట్లో బిర్యానీలో కాంబినేషన్ లాగా పర్ఫెక్ట్ కాంబినేషన్ కదా. సో ఫస్ట్ ఎవరు చేస్తారు ఇద్దరు? రైసా కర్రీయా? నేను చేస్తాను. మీరు చేసేస్తారా? ఓకే ఓకే. మరి ప్రాన్స్ మష్రూమ్ బిర్యానీకి కావాల్సిన ఐటమ్స్ ఏంటో చూద్దాం. ప్రాన్స్ మష్రూమ్ బిర్యానీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: రొయ్యలు 1/2 కిలో, మష్రూమ్స్ 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, బాస్మతి బియ్యం 1 కప్పు, ఉప్పు తగినంత, కారం
తగినంత పసుపు చిటికెడు, గరం మసాలా 1 టీ స్పూన్, పెరుగు 1/2 కప్పు, మసాలా దినుసులు కొద్దిగా, బిర్యానీ ఆకులు 2, పుదీనా కొద్దిగా, తరిగిన పచ్చిమిరపకాయలు 4, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, నూనె 2 టేబుల్ స్పూన్లు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి కావాల్సిన ఐటమ్స్ అన్ని చూసేసారు కదా. సో స్టార్ట్ చేద్దామా వందిత గారు? తప్పకుండా. ఓకే, ఫస్ట్ మనం ఆయిల్ వేసుకుందాం. ఓకే, కొంచెం అడిషనల్గా కొంచెం 1/2 స్పూన్ గీ వేసుకుంటే కొంచెం బిర్యానీ టేస్ట్ బాగుంటుంది. నూనె నెయ్యి కలిపితే కొద్దిగా ఒక మంచి రుచి వస్తుంది యాక్చువల్గా. సో ప్రాన్స్ బిర్యానీ కామన్ కాబట్టి దాంట్లో మీరు మష్రూమ్ యాడ్ చేస్తున్నారా? మష్రూమ్ యాక్చువల్గా మష్రూమ్ బిర్యానీ చాలా బాగుంటుంది టేస్ట్. అవును. సో ప్రాన్స్ సీ ఫుడ్ కాబట్టి 2 కలిస్తే కాంబినేషన్ ఇంకా బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఓకే ఓకే. సో బిర్యానీ ఆకు అండ్ సో బే లీఫ్, హోల్ గరం మసాలా. సో మీకు మష్రూమ్ బాగా ఇష్టమా, ప్రాన్స్ కూడా బాగా ఇష్టమా? వెజ్ లో అయితే మష్రూమ్ ప్రిఫర్ చేస్తాను, నాన్ వెజ్ అయితే ప్రాన్స్ ప్రిఫర్ చేస్తారు. సో ఆ 2 కలిపేశారు చక్కగా. అది ఎక్కువ నేను వేయించనండి. ఓకే, హాఫ్ ఎలాగా ఈ టప్ టప్ లాడుతుంది. సో ఉల్లిపాయ ముక్కలు, సో మీరు స్టార్టింగ్ నుంచి ఏం వర్క్ చేయలేదా అండి దుబాయ్ వచ్చిన దగ్గర నుంచి? లేదండి, నాకు ఇప్పుడు ఎర్లీగా మ్యారేజ్ అయిపోయింది నాకు. సో తర్వాత ఇంకా పిల్లలు అంతా, జాబ్ అయితే చేయలేదు కానీ మ్యారేజ్ అయిన తర్వాత నేను పీజీ చేశాను. సో నెక్స్ట్ ఏం వేద్దాం? కానీ బిర్యానీలో సెమీగా కొంచెం ఎక్కువ మొత్తం ఫ్రై అవ్వకూడదు. అవును, కొద్దిగా ఇలా ఉంటేనే మనకి టేస్ట్ బాగుంటుంది. దెన్ అప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్. ఓకే. సో పీజీ పెళ్ళయ్యాక చేశారనమాట? మ్యారేజ్ అయిన తర్వాత చేశాను. అంటే మీ పెళ్ళి అవగానే దుబాయ్ వచ్చేసారా లేకపోతే? లేదండి, నేను నాది రాజమండ్రి. పెళ్ళి అవగానే నేను ఫస్ట్ తమిళనాడు వెళ్ళాను, చెన్నై వెళ్ళారు. అక్కడికి 4 years తర్వాత దెన్ అగైన్ హైదరాబాద్ లో 1 year ఉన్నాను. మళ్ళీ అక్కడి నుంచి అగైన్ షిఫ్టెడ్ టు ఢిల్లీ. ఓ, ఢిల్లీ నుంచి మళ్ళీ అగైన్ దుబాయ్ వచ్చాను. మీ వారిది ఏంటి ట్రావెలింగ్ జాబా? లేదండి, లేదు. అంటే ఎక్కడ మంచి ఆఫర్స్ వస్తే ఆయన అటు వెళ్తూ ఉన్నారు. ఓ నైస్ నైస్. సో మరి చెన్నై వెళ్ళినప్పుడు అప్పుడు మీకు కొత్తగా పెళ్ళైంది కదా, మీకు అప్పటికి వంటలు వచ్చా? నేను 6th నుంచి వంటలు చేస్తున్నాను. 6th క్లాస్ నుంచి? అంటే మమ్మీ డాడీ వర్కింగ్ కాబట్టి సో బేసికల్ గా నాకు కుకింగ్ అంటే ఇంట్రెస్ట్. ఓకే. సో కాబట్టి 6th క్లాస్ నుంచే అలా అలా మొదలు పెట్టారా? ఫస్ట్ రెసిపీ వచ్చి పాలకూర వేపుడు. అబ్బో, ఫస్ట్ రెసిపీ. మీకు భలే గుర్తుంది. అంటే ఎందుకు అంత బాగా గుర్తుపెట్టుకున్నారు? అది అలా గుర్తుండిపోయిందా మీకు? ఎందుకంటే చాలా మంది పొగిడారు ఇంట్లో అందరూ. ఓ నైస్ నైస్. మీరు ఒక్కళ్ళేనా అండి అమ్మాయి? లేదండి, మా అన్నయ్య నేను. కానీ మా కజిన్స్ అందరూ మేము వెరీ క్లోజ్ గా ఉంటారు. తమ్ముడు. సో మీ పేరెంట్స్ స్టిల్ అంటే రాజమండ్రిలోనేనా? మా మమ్మీ రిటైర్డ్ టీచర్. ఓకే ఓకే. సో ఇప్పుడు అందరూ హైదరాబాద్ లో సెటిల్ అయిపోయారు. సో ఏం వేద్దాం దీంట్లో నెక్స్ట్? ఇప్పుడు జింజర్ గార్లిక్ బాగా వేగిందండి. తర్వాత గ్రీన్స్ వేస్తాను, పుదీనా, కొంచెం కరివేపాకు యాడ్ చేస్తాను ఇందులో. దెన్ కొత్తిమీర. ఓకే. సో ఈ గ్రీన్స్ కూడా ఎక్కువ అంటే సెమీగానే ఫ్రై అవ్వాలి, కానీ మొత్తం అంతా ఉంటే ఎక్కువ రోస్ట్ అయిపోతే మీకు ఆ ఫ్లేవర్ అంతా పోతుంది. అంటే మనం మళ్ళీ ఎలాగో ఎసరు వేసి ఉడికించుకుంటాం కదా. సో ఇప్పుడు నేను ప్రాన్స్ యాడ్ చేస్తున్నానండి. ఓకే. మీ వారు ఎన్నాళ్ళండి దుబాయ్ వచ్చి? తను వచ్చి 10 years అవుతుంది. కానీ తను ఎంటెక్ అవగానే తను సౌత్ ఏషియన్ కంట్రీస్ లో ఒక 8 years వర్క్ చేశారు. తర్వాత మ్యారేజ్ అయిందనమాట. ఓకే ఓకే. సో మీరు ఇన్ని ప్లేసెస్ తిరిగారు కదా, ఏ ప్లేస్ మీకు బాగా నచ్చింది? ఫస్ట్ మర్చిపోని ప్లేస్ చెన్నై అండి. నాకు అది నాకు టర్నింగ్ పాయింట్ యాక్చువల్గా. ఓకే. చెన్నై వెళ్ళడం, తమిళ్ నేర్చుకోవడం. ఓ మీకు తమిళ్ వచ్చా? తమిళ్ బాగా వచ్చు. ఓకే. తమిళ్ నేర్చుకోవడం. సో తమిళ్ వల్ల దుబాయ్లో మలయాళం కూడా అర్థమవుతుంది నాకు. ఓ మలయాళం బేసిక్గా టఫ్ కదా కొంచెం, కానీ సేమ్ కొన్ని వర్డ్స్ సిమిలర్గా అనిపిస్తాయా? ఓకే. సో మీరు పీజీ కూడా అక్కడే చేశారా? పీజీ నేను చెన్నైలో చేశానండి 2 years. వెరీ గుడ్. ఇప్పుడు మీ ఇద్దరికి పరిచయం ఎన్నాళ్ళుగా? యాక్చువల్గా నేను దుబాయ్ వచ్చిన day 1 నా ఫ్రెండ్. అవునా? ఎలా పరిచయం అయ్యారు? మా ఫ్రెండ్ వచ్చి వీళ్ళ కజిన్ అండి. ఓకే. సో తను ఇంట్రడ్యూస్ చేసింది. తను కూడా సీస్ ఫ్రమ్ ఆల్సో చెన్నై. ఓకే ఓకే. సో అలా మీ ఇద్దరికి పరిచయం అనమాట. లైక్ వీఆర్ ఏ గ్రేట్ ఫ్యామిలీ ఫ్రెండ్స్. ఓ నైస్ నైస్. సో అలా కంటిన్యూ అవుతుంది అనమాట. ఇప్పుడు మష్రూమ్ యాడ్ చేస్తానండి. ఓకే. సో మష్రూమ్ కూడా మనకి ఫాస్ట్గానే కుక్ అయిపోతుంది కాబట్టి. యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు మనకి రొయ్యల్లో కూడా మీకు వాటర్ వస్తుంది, మష్రూమ్లో కూడా వాటర్ వస్తుంది. సో అది కొంచెం అది ఎవాపరేట్ అయ్యే వరకు కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి. ఓకే. ఐ వాంట్ టు యాడ్ గ్రీన్ చిల్లీస్ నౌ. ఓకే. సో మీరు కొంచెం స్పైసీగా తింటారా? స్పైసీ. సో మీ వారిది ఎక్కడండి?
మా వారిది నేటివ్ రేపల్లి, నాది రాజమండ్రి. సో వాళ్ళందరూ మా అత్తయ్య గారు వాళ్ళందరూ విజయవాడలో సెటిల్ అయిపోయారు. ఓకే ఓకే. సో ఇంక మనం ఫైనల్గా ఉప్పు కారాలు రైస్ యాడ్ చేసేసుకుంటే ఇప్పుడు నేను యాక్చువల్గా పెరుగు యాడ్ చేయాలి ఇప్పుడు. ఓకే. సో ఈ ప్రయోగాలన్నీ మీరే వంటలో ఏమన్నా అంటే ప్రయోగాలన్నీ కాదండి, అన్ని రెసిపీస్ చూసి అందులో నచ్చిన పాయింట్ తీసుకొని మన ఓన్ బిర్యానీ తయారు చేసుకోవాలి. అదే అలా మీరు ట్రై చేస్తూ ఉంటారా? బయటకి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు టేస్ట్ చూసిన వెరైటీస్ కానివ్వండి. నాకు ఎక్కువ బేసికల్గా బిర్యానీస్ అంటే చాలా ఇష్టం. కానీ ఎంతమందికైనా కుక్ చేస్తాను, 25 మందికైనా. బట్ ఐ లైక్ టు కుక్ బిర్యానీ. సో ఇప్పుడు నేను అన్ని మసాలాస్ యాడ్ చేస్తున్నానండి. ఓకే. సరిపడా సాల్ట్, రైస్కి దీనికి సరిపడా వేసేసారు కదా. కానీ ఎక్కువ పసుపు లైట్గా, అంటే క్రీమ్ కలర్లోనే వస్తుంది. ఓకే. కారం, దాని గరం మసాలా. ఓకే. చూసారు ఇప్పుడు ఆల్మోస్ట్ మనకి ఆయిల్ పైకి వచ్చే వరకు మనం వేయించాం, ఎందుకంటే ఆల్రెడీ మనం పెరుగు యాడ్ చేసాము. పెరుగులో వాటరు, ఈ సీ ఫుడ్లో వాటరు, మష్రూమ్లో వాటరు, సో అంతా మనకి ఎవాపరేట్ అయిపోవాలి. దెన్ ఐ వాంట్ ఇప్పుడు రైస్ యాడ్ చేద్దామండి. రైస్ ఆల్రెడీ ఒక 15 minutes ముందు బాస్మతి రైస్ సోక్ చేసుకోవాలి. సో 1:3 రెసిపీ, 1:2, 1.5. సో ఇంకా మీరు వాటర్ కూడా సరిపడా వేసేసారా? వాటర్ ఆల్రెడీ నేను 2 cups-కి 3 glasses ఆఫ్ వాటర్ సెట్ చేసి. సో 1:1.5. ఓకే. సో ఇప్పుడు ఇంక ఇదంతా బాయిల్ అయితే మనకి అంతే, బిర్యానీ రెడీ. సో మూత పెట్టేద్దామా? 1 second. అది బాయిల్ అయినప్పుడు మన సిమ్లో పెట్టాలండి. ఓకే. మూత పెట్టేనా లేకపోతే అది వెయిట్ చేసి తర్వాత ఇచ్చేసుకుందాం? ఓకే. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. హలో అండి. హాయ్ గీత. మీ పేరు? కుముద. కుముద ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. మీ వారు? సాఫ్ట్వేర్ ఇంజనీర్. పేరేంటి? విజయ్. విజయ్. సో ఎన్నాళ్ళైంది మీరు ఇక్కడికి వచ్చి? మేము వచ్చి ఆల్మోస్ట్ 4.5 years. 4.5 years. నైస్ నైస్. మరి పిల్లలు? చిన్న పాప 18 months. 18 months. ఏం పేరు? శ్రీవిద. శ్రీవిద. సో ఏంటి మీకు ఇక్కడ టైం పాస్ ఎలాగా? ప్రస్తుతం అయితే 2 years నుంచి పాపతో సరిపోతుంది, చిన్న పాప కదా. మీ నేటివ్ ఎక్కడండి? మాది భీమవరం. భీమవరం. బట్ హైదరాబాద్ లో ఉంటారు పేరెంట్స్ అందరూ. ఓకే ఓకే. సో ఈ రోజు ఏం చిట్కా చెప్తున్నారు కుముద మాకు? ఇప్పుడు ఇక్కడ చాలా మంది కామన్ గా ఉన్న ప్రాబ్లం హెయిర్ లాస్. ఓకే. హెయిర్ లాస్ కి ఏంటంటే మన ఇంట్లో ఆనియన్స్ ఉంటాయి కదా, వాటిని పేస్ట్ చేసేసి వాటర్ స్క్వీజ్ చేయాలి. స్క్వీజ్ చేసి ఆనియన్ జ్యూస్ ని మనం స్కాల్ప్ కి అప్లై చేసుకుని ఒక 15 to 20 minutes. అంటే మనం మ్యాక్స్ అంతకన్నా ఆ స్మెల్ ని ఎక్కువ భరించలేము. అంటే యాక్చువల్గా ఏ టిప్స్ అయినా కూడా మనకి 15 to 20 minutes చేస్తే సరిపోతుంది. యాక్చువల్ గా ఎక్కువసేపు ఉంచుకుంటే మంచిది, కానీ 15 to 20 minutes లైక్ మినిమం సరిపోతుంది. పెట్టుకున్న తర్వాత వాష్ చేసేసుకోవాలి. అలా వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్. అలా కొంచెం రెగ్యులర్ గా చేస్తే హెయిర్ లాస్ ఉండదు, అలానే హెయిర్ గ్రోత్ కూడా ఆనియన్ హెల్ప్ చేస్తుంది. సో విన్నారు కదా, చక్కగా ఉల్లిపాయ జస్ట్ మనం గుజ్జు చేసేసుకుని కొంచెం దాంట్లో వాటర్ పిండేసి ఆ గుజ్జుని తలకి అప్లై చేసేసుకుని ఒక 15 నుంచి 20 నిమిషాలు ఉంచుకొని వాష్ చేసేసుకుంటే జుట్టు రాలటం తగ్గుతుంది. ఇది నేను ట్రై చేశాను, మీరు కూడా ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ కుముద. సో వందిత గారు చూద్దామా? ఇట్స్ ఆల్మోస్ట్ డన్. అయిపోయినట్టేనా? ఇప్పుడు నేను జస్ట్ గ్రీన్ చిల్లీ వస్తున్నాయి కొన్ని జస్ట్ గార్నిష్ చేస్తాను. కారు మీరే చేశారా? అవునండి. బాగా చేశారే. సో రెడీ. ఓకే, మరి వేడివేడిగా ప్రాన్స్ మష్రూమ్ బిర్యానీ రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. ప్రాన్స్ మష్రూమ్ బిర్యానీ తయారు చేసే విధానం. ముందుగా బాస్మతి బియ్యం నానబెట్టి ఉంచాలి. పాన్ లో నూనె, నెయ్యి వేసి మసాలా దినుసులు, బిర్యానీ ఆకు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, పుదీనా, కరివేపాకు, కొత్తిమీర వేసి వేగనివ్వాలి. దీనిలో రొయ్యలు వేసి వేగాక మష్రూమ్స్, తరిగిన పచ్చిమిర్చి వేసి మగ్గాక పెరుగు, ఉప్పు, పసుపు, కారం, గరం మసాలా వేసి వేగనివ్వాలి. దీనిలో తగినన్ని నీళ్లు పోసి నానబెట్టిన బాస్మతి బియ్యం వేసి ఉడకనివ్వాలి. ఆపై పచ్చిమిర్చి, కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ప్రాన్స్ మష్రూమ్ బిర్యానీ రెడీ. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా.
సో కుముద ఇప్పుడేం చిట్కా చెప్తున్నారు? ఇంకొకటి మనం ఎగ్స్ యూజువల్లీ బాయిల్ చేస్తున్నప్పుడు ఒకసారి ఏంటంటే బై మిస్ క్రాక్స్ పడతాయి. అవును, విరిగిపోతుంది, బయటకు వచ్చేస్తుంది. వాటర్ బాయిల్ ఇంటెన్సిటీ వల్ల కూడా ఒక్కొక్కసారి పగిలిపోతూ ఉంటాయి. అవును. సో అందులో వెనిగర్ వేస్తే క్రాక్స్ ఉన్నప్పుడు ఏంటంటే అది బయటికి రాదు, బాయిల్ అవుతుంది. ఓకే ఓకే. వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు కొంచెం వెనిగర్ వేస్తే అది బయటికి రాదు. సో వెనిగర్ వేసి అందులో మనం ఎగ్స్ బాయిల్ చేసేస్తే అది పగలకుండా, అది ఆ బయటకు వచ్చేయకుండా, ఫోమ్ అంతా బయటికి రాకుండా ఉంటుంది. ఓ నైస్ అండి, బాగుంది. మరి నెక్స్ట్ వంట కొబ్బరి రొయ్యల కూరకు కావాల్సిన ఐటమ్స్ ఏంటో చూసేద్దామా? కొబ్బరి రొయ్యల కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: రొయ్యలు 1/2 కిలో, కొబ్బరి పాలు 1/2 కప్పు, ఉల్లిపాయ పేస్ట్ 1/2 కప్పు, టొమాటో పేస్ట్ 1/2 కప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు 4, కరివేపాకు 2 రెమ్మలు, పసుపు చిటికెడు, కారం తగినంత, ఉప్పు తగినంత, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, నూనె 4 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా. ఓకే అండి, మరి కావాల్సిన ఐటమ్స్ అన్ని చూసారు కదా. సో గీత గారు స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేడెక్కాక చిల్లీస్, ఓకే, కరివేపాకు వేసుకోవాలి. అవి వేగాక ఓకే జింజర్ గార్లిక్ పేస్ట్ వేయాలంటే ఇది ఎలా కొంచెం మనకి కమ్మకమ్మగా ఉంటుందా కూర? అవునండి. ఇది ఏంటంటే మనకి చపాతీకి బాగుంటుంది, రైస్కి బాగుంటుంది, ఫ్లేవర్ రైస్కి బాగుంటుంది. ఓకే ఓకే. మనకి ఏం వీకెండ్లోని మార్నింగ్ మనం ఫటాఫట్ చేయాలంటే ఈజీగా ఉంటుంది. ఓ ఫాస్ట్గా అయిపోతుంది. ఓకే, వీకెండ్ స్పెషల్ అవుతుంది, సంథింగ్ ఈజీగా అయిపోతుంది. ఈజీగా. ఓ వీకెండ్స్ ఫాస్ట్గా వంట చేసేసుకొని రిలాక్స్ అవ్వడానికి ట్రై చేస్తూ ఉంటారు కదా. సో నెక్స్ట్ ఆనియన్ పేస్ట్ వేయాలండి. ఓకే, ఫస్ట్ ఆనియన్స్ 2 ఆనియన్స్ కట్ చేసుకుని పేస్ట్ చేసేసుకోవాలి. సో అంతా గ్రేవీ టైప్లో ఉంటుంది. గ్రేవీకి లేదు, సెమీ గ్రేవీ కావాలనుకుంటే ఆనియన్ పీసెస్, ఉల్లిపాయ ముక్కలు వేసుకోవచ్చు. బేసిక్గా కొబ్బరి పాలతో అంటే ఎక్కువ మసాలా కర్రీస్ లేదంటే రైస్ ఐటమ్స్ ఉడికించేటప్పుడు చెప్పారు ఇది యాక్చువల్గా. ఓ మీ అత్తమ్మ గారి వంట ఇది? మా అత్తమ్మ గారు చెప్పారు కొబ్బరి పాలు వేసుకుంటే బాగుంటుందనా? ఓకే. మా అక్క కూడా ఐడియాస్ ఇస్తుంటుంది ఇలా చేయాలి అలా చేయాలని. ఓకే ఓకే. సో మీ నేటివ్ ఎక్కడండి గీత గారు? మా నేటివ్ యాక్చువల్గా శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ ఉన్నారండి. శ్రీకాకుళం మా అక్కవారు, ఓకే, పలాస మా కన్నవారు. ఓ సో ఇద్దరు అక్కడే అనమాట అయితే, దగ్గర. ఓకే. ఇది ఆగినవ్వాలండి, కొద్దిగా బ్రౌనిష్ కలర్ చేంజ్ అవ్వాలి. ఓకే. సో మీరు ఎన్నాళ్ళు అయిందన్నారు ఇక్కడికి వచ్చి? 18 years అవుతుంది. 18 years. అంటే పెళ్ళి అవగానే ఇటు వచ్చేసారా? లేదండి, బాంబేలో ఉండేవాళ్ళు. బాంబే. మీ ఇద్దరికి కొన్ని సిమిలారిటీస్ ఉన్నాయి, అటు ఇటు ట్రావెల్ చేసి చివరికి ఇక్కడ కలుసుకున్నారు. ఫస్ట్ బొంబాయిలో 2 years, తర్వాత అబుదాబి, తర్వాత దుబాయ్. నైస్. 20 years అయిపోయింది. 20 years అయిపోయింది. మీ వారు ఏం చేస్తుంటారు ఇక్కడ? మా వారు అబుదాబిలోని యాడ్నక్లు ఆయిల్ కంపెనీలో వర్క్ చేస్తారు. ఆయిల్ కంపెనీలో. పేరేంటన్నారు? శాంతి కుమార్. ఓకే. ఇది కొంచెం పేరు తగ్గట్టుగా శాంతిగా ఉంటారండి. అవునా? మీరు కూడా చూడడానికి అలాగే ఉన్నారు. మరి ఇది కొంచెం కలర్ టర్న్ అవ్వాలి. ఓకే. సో దీంట్లో అంటే మనం కొబ్బరి పాలు ముందు తీసి పెట్టేసుకోవటమే? కొబ్బరిని గ్రైండ్ చేసుకొని వడపోసేయాలి. చిక్కగా తీసుకోవాలా, పలుచగా చేయాలా? లేదు, కొద్దిగా చాలు. ఫస్ట్ ఒక గ్రైండ్ చేసేసుకోవచ్చు. ఓకే ఓకే. కొంచెం సాల్ట్ ఏమైనా వేస్తే ఫాస్ట్గా వేగుతుందేమో. అంటే కొబ్బరి యాక్చువల్గా ఉల్లిపాయ వేగడానికి ఫాస్ట్గానే టైం పడుతుంది, కానీ ఉల్లిపాయ పేస్ట్ వేగడానికి కొంచెం ఎక్కువ టైం పడుతుంది. మనం మళ్ళీ వెంటనే టమాటో పేస్ట్ వేస్తే మీకు ఆ గ్రేవీ డార్క్నెస్ రాదు, లైక్ తెల్లగా ఉంటుంది. ఇది బాగా వేగితే అది రంగు వస్తుంది అనుకుంటా. సో ఏమన్నా పార్టీస్ అలా అయితే వంటలు అవి అందరూ కలిసి చేసుకుంటారా అండి? పాట్లక్ కిట్టీస్ అలాంటివన్నీ ఇక్కడ చాలా ఉన్నాయని విన్నాము. మీరు కూడా పార్టిసిపేట్ చేస్తారా వాటి అన్నింటిలో? పార్టిసిపేట్ చేస్తాం. ఓకే. తనన్నీ ఆర్గనైజ్ చేస్తుందండి వంట. అంటే ప్రోగ్రామ్స్ ఎక్కడికి వెళ్ళాలి. ఓకే ఓకే. మీకు దుబాయ్ నచ్చిందండి? బాగుంది ప్రస్తుతానికైతే. అంటే నేను దుబాయ్లో ఎక్కువ చూసింది మీలాంటి వాళ్ళని, అంటే తెలుగు వాళ్ళని కలుస్తున్నాను కదా. సో అలా బయట తిరగడానికి అంటే కలర్ఫుల్గా ఉంది, అంటే లైటింగ్స్ అవి. సో బుర్జ్ ఖలీఫా అండ్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. డార్క్ అయినట్టు. ఇప్పుడు టమాటోని పేస్ట్ చేసి ఉంచుకోవాలి. ఓకే. కొంచెం గ్రేవీ అంతా తిగ్గా వస్తుంది మనకి దీనికి. మనకి ఎలా కావాలంటే అలా ఉంటుంది. పలుచగా కావాలనుకుంటే వాటర్ వేసుకోవచ్చు. ఓకే. లేదనుకుంటే తిక్కుదంటే మరి అక్కర్లేదు. ఇది కొద్దిగా టమాటో మగ్గబెట్టాలండి. టేస్టీ వెరైటీస్ చూస్తున్నారు కదా, ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం.
సో కుముద ఇప్పుడు చిట్కా చెప్తున్నారు. ఇప్పుడు ఒక ఫుడ్ రిలేటెడ్ టైప్. యూజువల్లీ మనం పూరీలు చేసుకునేటప్పుడు మామూలు గోధుమ పిండిలో వాటిని ఒత్తుకునే కన్నా బియ్యం పిండి వేసుకుని వాటిని పూరీలు చేస్తే ఎక్కువ ఆయిల్ పీల్చుకోకుండా ఉంటాయి. అవునా, బానే ఉంటుందా? అంటే క్రిస్పీగా అయిపోకుండా మరి అంత క్రిస్పీ ఏం రాదు. జస్ట్ లైట్ గా రైస్ ఫ్లోర్ చల్లుకుంటే ఏంటంటే ఎక్కువ ఆయిల్ పీల్చుకోకుండా ఉంటాయి. ఓ నైస్ నైస్, బాగుంది. అంటే చాలా మందికి తెలియదు, ఎప్పుడు మనం జనరల్ గా గోధుమ పిండినే వేసి అద్దేస్తూ ఉంటాం కదా. సో ఏంటంటే బియ్యం పిండి వేసుకుంటే ఎక్కువ నూనె పీల్చకుండా ఉంటుంది. ఓ బాగుందండి, థ్యాంక్ యూ. సో సరిపోతుందా ఇలాగా? అవునండి. టమాటా అది ఆయిల్ పైకి తేలింది చూసారా, అది టమాటా ఉడికినట్టు అన్నమాట. చిల్లీ పౌడర్. ఓకే. గీత సీ ఫుడ్స్ అన్ని బాగా చేస్తుంది. అవునా? ఫేమస్. ఓ సో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దీంట్లో స్పెషలా? మీరు బిర్యానీ, ఆవిడ సీ ఫుడ్, పసుపు కొద్దిగా పసుపు. అంటే మీరిద్దరు వచ్చిన ప్లేసెస్ కూడా అలాగే ఉన్నాయి బేసిక్ గా. రాజమండ్రి కూడా మనకి చేపలు, రొయ్యలు ఇవన్నీ బాగా దొరుకుతాయి. అండ్ ఇక్కడ వైజాగ్ కదా, అంటే మొత్తం సముద్రమే కదా, సో మీకు కూడా బాగుంటుంది. గరం మసాలా వేసుకోవాలండి. ఓకే. సాల్ట్ వేయలేదు కదా? సాల్ట్ కొద్దిగా ముందు వేసాను కదా. ఇప్పుడు ప్రాన్స్ వేసాక వేసేసాను. ఇది ఇంకా నీళ్ళు పోసి మగ్గించాలా లేకపోతే పేస్ట్ లో ఉడికి? అది జస్ట్ మసాలాని బాగా ఫ్రై అవుతానే బాగుంటుంది. సో ఇంకా సపరేట్ గా వాటర్ అలా ఏమైంది తర్వాత లాస్ట్ లో కావాలి వేసుకోవచ్చు. కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. సో అన్ని వేసేసారు కదా? అన్ని వేసి ఆయిల్ పెట్టచ్చు. ప్రాన్స్ ఉడికాక కొబ్బరి పాలు వేసుకోవాలి. ఓకే. ఫైనల్ గా అంటే కొంచెం దించే ముందు కొబ్బరి పాలు యాడ్ చేసుకుంటే సరిపోతుందా? ఓకే ఓకే. సో అయితే మీరు ఎక్కువ ఇలా సీ ఫుడ్ ఎక్కువ చేస్తుంటారా? అవునండి. ఇంట్లో మీ అందరికి ఇష్టమేనా? అంటే సీ ఫుడ్ ఈవెన్ క్రాబ్స్ కూడా చేస్తానండి. క్రాబ్స్ కూడా చేస్తారు. బేసిక్ గా పీతల కూర చేయడం చాలా కష్టం అంటారు కదా? అదే ఈజీ అండి. అవునా? నేను ఎప్పుడు రెగ్యులర్ గా వండుతూ ఉంటాను సీ ఫుడ్. ఓ వెరీ ఈజీ. అవునా? ఓకే ఓకే. అదే ఇక్కడ కూడా మనకి దుబాయ్ లో కూడా సీ ఫుడ్స్ అన్ని వెరైటీస్, అంటే ఇండియాతో కంపేర్ చేస్తే కొంచెం ఎక్కువ వెరైటీ, అన్ని వెరైటీస్. ఈవెన్ మనకి తిలాపియా అని ఒక ఫిష్ దొరుకుతుంది. వెరీ ఒమేగా 3 ఉంటుంది అందులో. ఇట్స్ వెరీ టేస్టీ. పిల్లలకి ములులు ఉండకూడదు, బోన్స్ అదే భయం అనుకుంటే ఇక్కడ మనకి వియత్నామా నుంచి క్రీమీ డోరా అనే ఫిష్ వస్తుంది. ఓకే ఓకే. సో ఈవెన్ అది మెక్డానల్డ్స్ లో కూడా మనకి ఫిలెట్స్ కింద వాడుతూ ఉంటారు. సో అది మాకు బాగా దొరుకుతుంది ఇక్కడ. ఓ నైస్ నైస్. బేసిక్ గా ఫిష్ చాలా మంది ఏంటంటే ముళ్ళుల వల్లే, అంటే ముఖ్యంగా పిల్లలు వద్దు వద్దు అంటుంటారు. సో ఇలాంటివి ఏమైనా ఉంటాయి? ఏదైనా రివర్ ఫిష్ టేస్టీ మీకు ఎక్కువ. అవును. సో గీత గారు ఏమైంది, ఎంతవరకు వచ్చింది? అవుతుంది, చక్కగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు కొబ్బరి పాలు ఓకే కొద్దిగా వేసుకోండి. సో మరీ ఎక్కువ వేసినా ఎక్కువ కమ్మగా అయిపోతే కూడా కష్టం కదా, అంటే అలా జస్ట్ ఫ్లేవర్ కోకోనట్ వాటర్ మిల్క్ వేస్తేనే ఇది మంచి ఫ్లేవర్ వస్తుంది. కొంతమంది ఏంటంటే అలాంటి వాడేటప్పుడు బాగుంటుంది ఏమన్నా కొంచెం ఎక్కువ కూడా వేసేస్తూ ఉంటారు. మళ్ళీ అలా ఎక్కువ వేసినా మనకి ఏంటంటే ఎక్కువ అది కమ్మగా అయిపోతే కూడా ఎక్కువ తినలేము కదా ఇలాంటివి. ఇప్పుడు మనకు కావాలనుకోండి బిర్యానీకి కొద్దిగా పలుచగా కావాలనుకుంటాం, లేకపోతే చపాతీకి, సో అప్పుడు వాటర్ వేసుకోవచ్చు. కొద్దిగా హాట్ చేసుకుని వాటర్ వేసుకుంటే మీకు ఆ కలర్ చేంజ్ అవ్వదు. ఓకే ఓకే. సో ఇప్పుడు ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఒక నిమిషం మూత పెడదామా? పెట్టేసాయి. సో ఫైనల్ గా కొంచెం మగ్గితే రెడీ మనకి. ఓకే. సో చూద్దామా గీత గారు? ఆల్మోస్ట్ డన్ అండి. సో మీరు అనుకున్నట్టుగా వచ్చిందా? ఓకే. పైన ఇలా గార్నిష్ చేసుకుంటే బాగుంటుంది. ఓకే. క్రిస్పీగా బాగుంటుంది. ఓకే ఓకే అండి, మరి వేడివేడిగా కొబ్బరి రొయ్యల కర్రీ రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. కొబ్బరి రొయ్యల కర్రీ తయారు చేసే విధానం: పాన్ లో నూనె వేసి తరిగిన పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేగనివ్వాలి. తర్వాత ఉల్లిపాయ పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో టొమాటో పేస్ట్ వేసి మగ్గాక కారం, పసుపు, గరం మసాలా, రొయ్యలు, ఉప్పు వేసి ఉడకనివ్వాలి. ఆపై కొబ్బరి పాలు పోసి మరి కాసేపు మగ్గనిచ్చి కొత్తిమీర, ఉల్లిపాయ ముక్కలతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే కొబ్బరి రొయ్యల కర్రీ రెడీ. టేస్టీ వెరైటీస్ చూస్తున్నారు కదా, ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం.
సో జయశ్రీ గారు మీరు ఎన్నాళ్ళైంది దుబాయ్ వచ్చి? 21 ఇయర్స్. మీరేమైనా వర్కింగ్ అండి? హోమ్ మేకర్. అవునా? మీ వారు ఎమిరేట్స్ లో ఇంజనీర్ అండి. ఎమిరేట్స్ లో. ఓ ఎయిర్లైన్స్ లో. నైస్ నైస్. ఏం పేరండి? నాగేశ్వరరావు. మరి పిల్లలు? ఇద్దరండి. బాబు ఏమో చికాగోలో జాబ్ చేస్తున్నారు. ఓకే. పాప దుబాయ్ లోనే జాబ్ చేస్తున్నారు. ఓ ఇద్దరు జాబ్స్ అనమాట. ఏం పేర్లండి మీ పిల్లల పేర్లు? అరుణ్, అంకిత. ఓ నైస్. సో ఇద్దరు పెద్దవాళ్ళు అయిపోయారు కాబట్టి మీకు ఇప్పుడు అంటే వాళ్ళని అంత రెస్పాన్సిబిలిటీస్ ఏమీ లేవు. సో ఎలా ఎంజాయ్ చేస్తుంటారు? ఫ్రెండ్స్ వాళ్ళు బాగున్నారా? మీరు 21 ఇయర్స్ అంటే మీకు చాలా పెద్ద సర్కిల్ ఉండి ఉంటుంది. నైస్ నైస్. సో ఏం చిట్కా చెప్తున్నారు ఈ రోజు? ఫేస్ అంటే ఫేషియల్ గురించి. ఓకే. ఫేస్ నీట్ గా క్లీన్ గా ఉండడానికి, మార్క్స్ పోవడానికి అండి. ఫేస్ మీద మార్క్స్ పోవడానికి శనగపిండి 2 టేబుల్ స్పూన్ తీసుకోవాలండి. ఆనియన్ జ్యూస్ 1 టేబుల్ స్పూన్, రోజ్ వాటర్ 1 టేబుల్ స్పూన్, 2-3 బాగా మిక్స్ చేసేసి ఫేస్ కి ప్యాక్ లాగా పెట్టుకొని 15 మినిట్స్ తర్వాత వాష్ చేయాలి. అది డైలీ వాష్ చేస్తే ఫేస్ క్లియర్ గా అవుతుందండి. స్పాట్స్ సో కొంచెం రెగ్యులర్ గా చేసుకుంటూ ఉంటే ఆ మచ్చలు అవి పోతాయా? ఓకే, బాగుందండి చిట్కా. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ స్వీట్ అండ్ స్నాక్స్. ఓకే అండి, మరి స్వీట్ అండ్ స్నాక్స్ లో ఇప్పుడు మన పార్టిసిపెంట్స్ ఇద్దరు ఏం టేస్టీ వెరైటీస్ చేస్తారో చూద్దాం. సో వందిత గారు, గీత గారు, ఇప్పుడు ఏంటి అంటే స్వీట్ అండ్ స్నాక్స్ సెగ్మెంట్ అనమాట ఇది. సో దీంట్లో మీకు నచ్చిన వెరైటీ మీరు చేయొచ్చు. స్వీట్ కానీ, స్నాక్ కానీ, లేదా డెజర్ట్స్ లాంటివి, మిల్క్ షేక్స్, ఇలా ఏవైనా కూడా మీ చాయిస్ అనమాట. నేనేమి మెయిన్ ఇంగ్రీడియంట్ ఇవ్వను. హ్యాపీగా మీకు నచ్చిన వెరైటీ మీరు చేసి చూపించవచ్చు. ఓకేనా? సో మరి మీకు ఏది బాగా ఇష్టం, లేకపోతే ఏదైనా కొత్త వెరైటీ మీరు నేర్చుకుంది ఈరోజు అందరికీ చూపించాలి అనుకుంటుంటే అవి చక్కగా చేసేయచ్చు అనమాట. అంటే ఈ సెగ్మెంట్లో నేను చెప్పిన ఆ స్వీట్స్ కానీ, స్నాక్స్ కానీ అలా. సో ఆలోచించండి. నేనైతే స్వీట్ చేస్తానండి. మీరు స్వీట్ చేస్తారని ఫిక్స్ అయిపోయారు. నేను స్నాక్ చేస్తాను. మీరు స్నాక్ చేస్తారు. ఓకే. సో ఏం స్వీట్ చేస్తారు? బ్రెడ్ పన్నీర్ రస్మలై. బ్రెడ్ పన్నీర్ రస్మలై. ఓకే. మీరు? నేను ఇడ్లీ చాట్ మసాలా. ఇడ్లీ చాట్ మసాలా. ఓకే. సో చక్కగా బాగున్నాయి కాంబినేషన్స్, ఒక స్వీట్ ఒక చాట్. సరే, ఫస్ట్ ఏంటి, హాటా స్వీటా? హాట్ చేస్తాను. హాట్. ఓకే ఓకే అండి, మరి ఇడ్లీ చాట్ కి కావాల్సిన ఐటమ్స్ ఏంటో చూద్దాం. ఇడ్లీ చాట్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మినప్పప్పు 1 కప్పు, ఇడ్లీ రవ్వ 2 కప్పులు, తరిగిన టొమాటోలు 2, తరిగిన ఉల్లిపాయ 1, క్యాప్సికం ముక్కలు 1/2 కప్పు, క్యారెట్ తురుము 1/2 కప్పు, క్యాబేజ్ తురుము 1/2 కప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు 3, తరిగిన వెల్లుల్లి 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, జీడిపప్పు కొద్దిగా, చాట్ మసాలా 1 టీ స్పూన్, గరం మసాలా 1/2 టీ స్పూన్, పోపు దినుసులు 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, తరిగిన ఉల్లికాడలు కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి ఇడ్లీ చాట్ కి కావాల్సిన ఐటమ్స్ అన్ని చూసారు కదా. సో వందిత గారు రెడీయా? రెడీ. చాలా ఐటమ్స్ ఉన్నాయి. సో కాకపోతే చాట్ ఉన్నాయి కానీ బట్ చాట్ మనకి ఫాస్ట్ గానే అయిపోతుంది. ఈ ఇడ్లీ చాట్ బాగుంది. ఇది ఎక్కడ చూసారా? మై ఓన్ రెసిపీ. యువర్ ఓన్ రెసిపీ. అంటే ఎప్పుడు ఇడ్లీలో చట్నీ నంచుకోవడం అది కామన్. సో ఒక్కొక్కసారి అస్తమానం చట్నీ చేసుకోవడం కూడా బోరింగే కాబట్టి ఆ చట్నీనే మనం ఇట్లా చేసి మిక్స్ చేసుకొని అప్పుడప్పుడు మిగిలిపోయిన ఇడ్లీ ఉంటే కూడా ఇలా చేసుకోవచ్చేమో. అవును, కానీ ఫ్రెష్ ఇడ్లీ టేస్ట్ ఉంటుంది. ఓ ఫ్రెష్ ఇడ్లీ బాగుంది, ఎందుకంటే మనం ఈ చాట్ మసాలా అంతా అందులో అబ్జర్వ్ అవుతుంది ఎక్కువ. ఓకే ఓకే ఓకే. ఇప్పుడు నేను కొంచెం ఆయిల్ వేసుకుంటాను. సో అంటే బేసిక్ ఇది వెజిటేబుల్స్ కాంబినేషన్ లో అయితే బాగుంటుందా మనకి? అంటే కొంచెం పిల్లలకి కొంచెం క్యారెట్, క్యాప్సికమ్ ఇవన్నీ వేస్తే కొంచెం టేస్ట్, వాళ్ళకి నూడిల్స్ టేస్ట్ వస్తుంది ఎక్కువ. ఓకే ఓకే. లేదు మనం ఎప్పుడైనా చేసుకోవాలంటే ఓన్లీ టమాటోస్, ఆనియన్స్ తో కూడా చేసుకోవచ్చు. ఓకే. ఒకవేళ వెజిటేబుల్స్ కొంచెం కలర్ఫుల్ గా పిల్లలకి తినిపించాలి అంటే కనుక సో అన్ని వెజిటేబుల్స్ యాడ్ చేస్తే బాగుంటుంది. సో ఎంతమంది పిల్లలు మీకు? నాకు ఇద్దరండి. ఇద్దరు పాపలా బాబులా? ఇద్దరు బాయ్సే. ఇద్దరు బాయ్సే. 1 గ్రేడ్ 9 చదువుతున్నాడు. ఓకే. చిన్న బాబు వచ్చి గ్రేడ్ 4. రాహుల్ అండ్ వైభవ్. రాహుల్ అండ్ వైభవ్. సో చక్కగా ఇలా వెరైటీస్ చేస్తే తినేస్తూ ఉంటారా? బాగా తింటారు. బాగా తింటారు, ఏం పేచీ ఉండదు. కానీ చిన్నోడు ఎక్కువ తినలేండి. అవునా? సో వేద్దామా? యా, ఇదైంది. నేను ఫస్ట్ పోపు యాడ్ చేస్తాను. గ్రీన్ చిల్లీస్, పోపు అండ్ అలాగే జీడిపప్పు. సో కొంచెం చిన్నపిల్లల్ని అట్రాక్ట్ చేయాలంటే కొద్దిగా కష్టమే. వాళ్ళకి బాగా నచ్చినవి చేస్తే చక్కగా పేజీ పెట్టకుండా తింటారు. కొద్దిగా కొత్త వెరైటీస్ అనేసరికి కొంచెం వాళ్ళు కూడా ఆలోచనలో పడతారు. స్కూల్లో ఎవరైనా తీసుకొస్తే అది కావాలంటారు మళ్ళీ. ఇక్కడ కూడా ఉన్నాయి అలాంటివి. సో పోపు ఫ్రై అయిపోయిందండి. నేను ఒక ఆనియన్స్ యాడ్ చేస్తున్నాను.
దెన్ గార్లిక్. గార్లిక్ కొంచెం ఫైన్ చాప్ చేసుకుంటే. ఓన్లీ అల్లం ముక్కలేనా, వెల్లుల్లేనా, అల్లం అక్కర్లేదు? అల్లం అక్కర్లేదండి, ఎందుకంటే గరం మసాలా అంతా యాడ్ చేస్తున్నాం కాబట్టి అల్లం అక్కర్లేదు. ఓకే. మళ్ళీ జింజర్ వేస్తే వేరే టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఏమైనా వంటలు చేసేటప్పుడు అంటే జనరల్గా మనం ఇడ్లీ చేసుకుంటే ఇడ్లీ చేసేసి పల్లి చట్నీయో కొబ్బరి చట్నీ అంటే రొటీన్గా అదే ప్రాసెస్ అయిపోద్ది కదా. అవును. మీకు చక్కగా దాంతో ఇలా చేయాలన్న ఐడియా ఎందుకు వచ్చింది అసలు? మినీ ఇడ్లీ అంటే మా వైభవ్కి మినీ ఇడ్లీస్ అంటే ఇష్టం అండి. సో మా ఫ్రెండ్ ఉంది నార్త్ ఇండియన్, తను ఎప్పుడు ఇడ్లీ చట్నీ కన్నా సో వాళ్ళకి టేస్ట్ తగ్గట్టు ఒకసారి ఇట్లా ట్రై చేశాను. ఓ, యాక్చువల్గా బేస్ అదనమాట. ఓకే ఓకే. సో లైట్ ఎక్కువ యాడ్ చేయను, జస్ట్ కొంచెం కలర్ఫుల్గా ఉంటుంది. యా, కొంచెం క్యాప్సికమ్. ఓకే. క్యాబేజ్ వేసానండి. క్యారెట్ గ్రేటెడ్ క్యారెట్, క్యాప్సికమ్ అండ్ ఇట్లా కొంచెం క్యాబేజ్. సో మీకు ఈ షాపింగ్ చీరలు ఇవన్నీ అక్కడికి ఇండియా వచ్చినప్పుడు కొనుక్కోవటమేనా? అంటే ఇండియా వెళ్ళినప్పుడు ఇండియా షాపింగ్, ఇక్కడ ఇండియా వెళ్ళినప్పుడు ఇక్కడ షాపింగ్. ఎక్కడ వదలరు. సో ఇండియా వెళ్తున్నాం ఇక్కడ షాపింగ్ చేస్తాం, మళ్ళీ బ్యాక్ వస్తాం అని చెప్పి అక్కడ షాపింగ్. ఇప్పుడు ఇక్కడ మనకి ఇలాంటి చీరలన్నీ దొరుకుతాయండి? దొరకవేమో కదా. దొరుకుతున్నాయి అంటే ఇప్పుడు బేసికల్ గా ఆన్లైన్ షాపింగ్ ఎక్కువైపోయింది ఇప్పుడు. అదే అవును, దొరుకుతాయి కానీ కొద్దిగా ఎక్స్పెన్సివ్. ఇప్పుడు నేను టమాటోస్ యాడ్ చేస్తున్నానండి. ఓకే. కొద్దిగా ఎక్స్పెన్సివ్. సో నార్మల్ గా మనకి అక్కడ దొరికే దాని మీద కొద్దిగా ఎక్కువ ఉంటుంది. అంటే అఫ్కోర్స్ వాళ్ళు కూడా ఫ్లైట్ లో తీసుకొచ్చి ఇక్కడ పెట్టి అమ్మటం కదా. నేను ఇప్పుడు టమాటోస్ యాడ్ చేశాను. ఓకే. సో కాబట్టి ఇలాంటివన్నీ కొంచెం అక్కడికి వచ్చినప్పుడు కొనుక్కోవడానికి వచ్చేటప్పుడు మళ్ళీ కొత్త ఫ్యాషన్, కొత్త పార్టీ ఏదైనా వస్తే అన్ని కొత్త స్టఫ్. యాక్చువల్గా పార్టీస్ ఉన్నప్పుడు షాప్ చేయడమే బెస్ట్ అనిపిస్తుంది. అవునా? ఎందుకంటే ఇక్కడ అంతా మా కలర్ కోడ్స్ అని ఇవన్నీ అవన్నీ వాటికి తగ్గట్టుగా కూడా షాపింగ్ చేసుకోవాలి కదా. థీమ్ ఓరియంటెడ్ లాగా చాలా బిజీ అసలు ఇక్కడ అందరూ కూడా. ఇది కొంచెం అంటే టమాటోస్ క్యాప్సికమ్ వేసినప్పుడు మీకు ఒకలాంటి అది బ్లాక్ రోస్ట్ రావాలి. ఓ, రావాలి. ఓహో, నేను చాట్ కదా ఎక్కువ రోస్ట్ అవ్వక్కర్లేదేమో. అవ్వాలి. ఓకే ఓకే. అంత ఇప్పుడు నేను అన్ని మసాలాస్ యాడ్ చేస్తున్నానండి. ఓకే. సో సరిపడా ఉప్పు, సరిపడ్డా పసుపు, కారం, ధనియాల పొడి, ఇప్పుడు చాట్ మసాలా యాడ్ చేశాను, కొంచెం గరం మసాలా. ఇంకొక 2 minutes అయిపోతుందండి. ఓకే. సో మీరు అన్ని ఇండియన్ ఫుడ్ అయినా కొంచెం ఇక్కడ ఈ అరబిక్ ఫుడ్ అది కూడా ట్రై చేస్తారా? అరబిక్ ఫుడ్ యాక్చువల్గా అరబిక్ షోర్మాస్ అమ్ముతారు ఇక్కడ. ఓకే. ఇట్స్ వెరీ టేస్టీ. చికెన్ ఉంటుంది, మీకు ఫిలాఫిల్స్ అని ఇక్కడ చాలా ఫేమస్ అనమాట. సో వెజిటేరియన్స్ వాళ్ళు ఎక్కువ ఫిలాఫిల్ షోర్మాస్ లైక్ చేస్తారు. ఓకే. ఇప్పుడు బాగా ఫ్రై అయిందండి. ఇప్పుడు నేను ఇడ్లీస్ యాడ్ చేస్తున్నాను. ఇడ్లీస్ ఎనీథింగ్ అంటే మామూలు ఇడ్లీస్ చేసుకుని కట్ చేసుకోవచ్చు, బట్ ఐ ప్రిఫర్ మినీ ఇడ్లీస్. సో ఇవైతే కొద్దిగా ప్రెజెంటేషన్ కూడా బాగుంటాయి, ముఖ్యంగా మీరు పిల్లలకి కోసం కాబట్టి వాళ్ళకి ఇలాంటివి అయితే బాగా నచ్చుతాయి. సో వాళ్ళు కౌంటింగ్ గా తింటారు అనమాట. ఓకే ఓకే, బాగుంది. ఇడ్లీ వేసినది ఎక్కువ ఫ్రై చేయక్కర్లేదు, జస్ట్ కొంచెం ఒక 30 seconds. సో ఇప్పుడు సర్వింగ్ బౌల్ తీసేసుకుందాం. కట్టేనా ఇది? నైస్, బాగా చేశారు ప్లేట్. సో ఇది కూడా లెట్యూస్ ర్యాప్స్ లాగా చుట్టేసుకొని తినేయొచ్చేమో కదా. కొంచెం గార్నిష్ అండి, ఎంత ఉన్నా మనకి అది మన ట్రెడిషనల్ నేతిలో లేకపోతే నెయ్యి పడందే మనకి ఇదవదు అంటారా? సో కొంచెం చైనీస్ టచ్. ఓకే. స్ప్రింగ్ ఆనియన్స్. ఓకే. ఎస్, ద డిష్ ఇస్ రెడీ. నైస్. ఓకే, మరి వెరైటీగా ఇడ్లీ చాట్ రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. ఇడ్లీ చాట్ తయారు చేసే విధానం: మినపప్పు నానబెట్టి ఇడ్లీ రవ్వ కలిపి చిన్న చిన్న ఇడ్లీలా ఉడికించి ఉంచాలి. పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, పచ్చిమిరపకాయలు, జీడిపప్పు వేసి వేగాక ఉల్లిపాయ ముక్కలు, తరిగిన వెల్లుల్లి, క్యారెట్ తురుము, క్యాప్సికం ముక్కలు, క్యాబేజ్ తురుము వేసి వేగనివ్వాలి. దీనిలో టొమాటో ముక్కలు, ఉప్పు, పసుపు, కారం, చాట్ మసాలా, గరం మసాలా వేసి వేయించాలి. ముందుగా సిద్ధం చేసుకున్న మినీ ఇడ్లీలను దీనిలో వేసి బాగా కలిపి నెయ్యి, తరిగిన ఉల్లికాడలతో గార్నిష్ చేసుకుంటే ఇడ్లీ చాట్ రెడీ. టేస్టీ వెరైటీస్ చూస్తున్నారు కదా, ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం.
సో ఇప్పుడేం చెప్తున్నారు ఇంకోటి? బెండకాయ వేయిస్తే కొంచెం జిగురు వస్తుంది కదా. అవును, జిగురు రాకుండా ఉండడానికి ఆమ్చూర్ పొడి వేయాలండి. ఆమ్చూర్ పొడి వేసి వేయిస్తే మామిడికాయ పొడి అంటారు. అవునవును, వేయిస్తే బాగుంటుంది. టేస్ట్ కూడా బాగా వస్తుందేమో, జిగురు రాకుండా ఉంటుంది. సో కొద్దిగా పులుపు ఇష్టపడే వాళ్ళు ఇలా ట్రై చేయొచ్చు. అంటే అందరికి కొద్దిగా ఫ్రైస్ లో పులుపు నచ్చిన వాళ్ళు కొంచెం జిగురు రాకుండా ఉంటుంది. అంటే ఇది పీల్చుకుంటుందా? ఇది పులుపు వల్ల పీల్చుకుంటుంది. ఓకే ఓకే, బాగుందండి ఇది కూడా. థ్యాంక్ యూ. మరి నెక్స్ట్ వెరైటీ బ్రెడ్ పన్నీర్ రస్మలైకి కావాల్సిన ఐటమ్స్ ఏంటో చూసేద్దామా? బ్రెడ్ పన్నీర్ రస్మలై తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బ్రెడ్ స్లైసెస్ 3, పాలు 1/2 లీటర్, పన్నీర్ 1/2 కప్పు, కండెన్స్డ్ మిల్క్ 1 కప్పు, డ్రై ఫ్రూట్స్ కొద్దిగా, కుంకుమ పువ్వు కొద్దిగా. ఓకే, మరి బ్రెడ్ పన్నీర్ రస్మలైకి కావాల్సిన ఐటమ్స్ అన్ని చూసారు కదా. సో గీత గారు స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ పాలు వేసుకొని బాయిల్ చేయాలండి. ఒట్టి పాలేనా? కండెన్స్ మిల్క్ కొద్దిగా చూసుకోవాలి. పాలు, కండెన్స్ మిల్క్. స్వీట్నెస్ చూసుకోండి. ఓకే, సో ఇవి రెండు కొంచెం మరగాలి బాగా. ఓకే, 3/4 వరకు రావాలండి. సో మనం ఎంత క్వాంటిటీ తీసుకుంటే అది 3/4 అవ్వాలి. ఓకే, దీంట్లో కొద్దిగా సాఫ్రాన్ వేయాలండి కలర్కి. ఓకే, సో బేసిక్గా మనకి రస్మలైలో ఆ కుంకుమ పువ్వు ఫ్లేవరే చాలా బాగా తెలుస్తూ ఉంటుంది కదా. ఓకే, సో మరి ఇది అయ్యేలోగా నెక్స్ట్ ఏమైనా చేసుకోవచ్చు? అవునండి, బ్రెడ్ ముందుగా తీసుకోవాలండి. ఈ బ్రౌన్ పార్ట్ కట్ చేసుకోవాలి మనం ఇలాగా. ఓకే, ఇలా కట్ చేసుకుంటేనే మీకు అది గ్రిప్ వస్తుంది పట్టుకోవడానికి. ఓకే, సో ఇది కొంచెం మనకు బాగా థిక్ అవ్వాలండి. కలర్ కూడా మరగాలి బాగా. సో ఇది బేసిక్ గా మనకు లైట్ ఎల్లో షేడ్ వస్తుంది కదా. ఇదిగోండి ఇక్కడ రెడీ చేసి పెట్టాను. సో ఇలా పాలు బాగా మరిగించేస్తే మనకి 20 మినిట్స్ పడుతుందండి. 20 మినిట్స్ పడుతుంది. సో ఇలా చిక్కగా రావాలన్నమాట. ఓకే, ఈ పాలను కొద్దిగా వేసుకొని బ్రెడ్ని వెట్ చేయాలండి. ఓకే, ముందుగా పన్నీర్ని కండెన్స్ మిల్క్ ని గ్రైండ్ చేసుకుని ఓకే ఈ విధంగా ఉంచుకోవాలండి. పన్నీర్ కండెన్స్డ్ మిల్క్ గ్రైండ్ చేస్తే ఇలా అవుతుంది. అది మీరు గ్రైండ్ చేసేటప్పుడు టేస్ట్ చూసుకొని డిపెండ్స్, కండెన్స్ మిల్క్ చూసుకొని గ్రైండ్ చేయండి. సాఫ్ట్ గా అవ్వాలి. సో మరీ ఎక్కువ వేసినా మళ్ళీ పేస్ట్ లా అయిపోతే మనకి అంటే స్వీట్ అవుతుంది. మరీ ఎక్కువ లూజ్ గా అయిపోయినా స్టఫ్ చేసుకోవడం కష్టం కదా. ఇది ముందునే మనకు ఇలా జస్ట్ చిన్నగా చేసుకోవాలి. ఓకే, ఈ ఐడియా ఎలా వచ్చింది మీకు అసలు? నాకు స్వీట్స్ అంటే మా వారు చాలా ఇష్టం. మీ వారు చాలా ఇష్టం. ఓకే, మా పిల్లలు కూడా మా పాపకి ఇష్టం. ఈ బ్రెడ్ ని ఇలా వెట్ చేసుకొని 2 చేతులతో ఇలాగా పిండాలి. ఓకే, ఎక్సెస్ ఇది మీకు ఈ అంచు చూసారా, ఇది కొద్దిగా హార్డ్గా ఉంది చూసారా, అది తీసేయాలన్నమాట మనం. ఓకే, సో ఏదైతే కొంచెం గట్టిగా ఉంటే అది తీసేయాలి. ఇప్పుడు మధ్యలో ఇది పెట్టాలి. ఇప్పుడు నచ్చిందా మీ వారికి స్వీట్? అవునండి. ఇది సిలిండర్ షేప్ లో చేసుకోవాలి మనం. ఏదైతే మనకు హార్డ్ ఉంటుందో తీసేయాలి, అప్పుడు స్టిక్ అవుతుంది. ఓకే ఓకే, సో మనము అంటే మనకి ఆ రస్మలైలో ఉండే మిల్క్ అంతా ఇప్పుడు ఇదన్నమాట. దీంతో మనం సర్వ్ చేసేసుకోవచ్చు. ఈ మిల్క్ మనం ముందుగా చేసుకుని కూడా ఉంచుకోవచ్చు. ఇదేం అవ్వదు ఇది, ఎందుకంటే ఆల్రెడీ చాలా బాయిల్ చేస్తాం కదా. సో అలా ఫ్రిడ్జ్ లో పెట్టేసుకోవచ్చు, మనం పెట్టుకోవచ్చు. మాకు అప్పటికప్పుడు కావాలి ఇవి చేసుకోవచ్చు. సో ఆ మిక్స్చర్ అది రెడీ పెట్టేసుకుని ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ ఉండలు చేసుకొని శుభ్రంగా అందులో వేసుకొని తినేయచ్చు అనమాట. నైస్ నైస్. చూడండి ఇలా చేసుకుంటే ఓకే మనకి ఈజీగా ఉంటుంది. సో అప్పుడైతే మనం రస్మలైలో స్టఫింగ్ కూడా మార్చుకుంటూ ఉండొచ్చేమో కదా. మిల్క్ మేడ్ తో కూడా మనం 2 minutes లో కలాకండ్ చేయొచ్చు. అవునా? మైక్రోవేవ్ లో. ఓ నైస్ నైస్. మనకి తగినట్టు టేస్ట్ గా మనం చేసుకోవచ్చు. అండ్ మీకు అంటే టైం కూడా ఇప్పుడు ఇట్లా పొద్దున్నే పిల్లలు వెళ్ళిపోయి మళ్ళీ వాళ్ళు వచ్చే టైంలో మేమన్నీ ఫినిష్ అయిపోవాలి కాబట్టి దానికి తగ్గట్టుగా కూడా ఫాస్ట్ చేసుకోవాలి. అన్ని మార్నింగ్ అంతే ఇంక రన్నింగ్ ఇంట్లో రన్నింగ్ ఇలా చేసుకుని ఉంచుకోవాలి. మనకి ఎన్ని కావాలో క్వాంటిటీ బట్టి మీరు గెస్ట్లు వచ్చేబట్టి అలా చేసుకుని ఉంచుకుంటే. సో ఇప్పుడు మనము ఇలా రెడీ చేసుకున్న ఈ రస్మలై దీన్ని ఆ మిల్క్ లో సోక్ చేసుకోవాలి. తర్వాత మనం సర్వ్ చేసేటప్పుడు ఇలా క్రాస్ గా కట్ చేసుకుంటే మనకి ఆ లోపల పన్నీర్ ఇది కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఈ విధంగా తయారు చేసుకున్న ఈ బ్రెడ్ అండ్ విత్ పన్నీర్ స్టఫ్ ని మనం ఇలా సిలిండర్ షేప్ లా చేసుకుంటేనే బాగుంటుంది. ఎప్పుడు కామన్ గా రౌండ్ కాకుండా ఈ విధంగా మనకి లోపల స్టఫ్ కూడా ఉంది కాబట్టి ఇలా అయితే కొంచెం ఈజీగా వస్తుంది. అప్పుడు మనం ఈ పాల్లోని ఇది రెడీ చేసిన దాంట్లోనే వేసుకోవచ్చు అన్నమాట. ఇలా వేసుకోవచ్చు. లేదు అనుకుంటే మీరు ఇలా కట్ చేసుకుని కూడా వేసుకోవచ్చు. ఓకే, ఇలా క్రాస్గా ముందే కట్ చేసేసి వేసుకోవచ్చు. మీ వారికి ఒక్కరికే స్వీట్ ఇష్టమా, మీకు కూడా ఇష్టమా? నాకు ఇష్టం. మీ పిల్లలు
పిల్లలు కూడా ఇష్టం అండి, అందరికి ఇష్టం స్వీట్. చూడండి ఇలా కూడా వేసుకోవచ్చు. నేను ఆల్రెడీ రెడీ చేసి పెట్టింది ఉంది, ఎందుకంటే ఒక నైట్ ఉంచాలన్నమాట ఫ్రిడ్జ్ లో, కూలింగ్ అవుతుందండి. కూలింగ్ అవుతుంది. సో అది చూపిస్తారా అయితే? తీసుకురండి. ఓకే, మరి గీత గారు రసమలై తెచ్చేలోగా మన ఫాస్ట్ గా ఒక చిట్కా చూద్దాం. సో జయశ్రీ గారు ఇప్పుడేం చిట్కా చెప్తున్నారు? కారం పొడి ఫ్రెష్ గా ఉండాలనుకోండి, 1 month దాకా ఫ్రెష్ గా ఉండాలంటే కొంచెం ఇంగు వేసి దాన్ని కారపొడిలో ఇంగు వేసి పెట్టేస్తే ఫ్రెష్ గా ఉంటుంది. అంటే ఇంగు దాంట్లో కలిపేయాలా? 2 pinches ఇంగు వేసేసి కలిపితే ఫ్రెష్ గా ఉంటుందా కారం? ఓ, సో ఇది హ్యాపీగా, అంటే పెద్ద టైం కూడా ఏం పట్టదు, జస్ట్ ఇంగు దాంట్లో కొద్దిగా వేసి కలిపి పెట్టేస్తే మనకి స్టోర్ ఉండిపోతుంది, బాగుంటుంది కూడా ఫ్రెష్ గా. ఓకే అండి, థ్యాంక్ యూ. ఓకే, ఏదైనా ఫ్రిడ్జ్ లో పెట్టుకోవచ్చు. సో ఇవి నానటం వల్ల కొంచెం లోపల ఫ్లేవర్ వెళ్తుంది, పైన నట్స్ వేసుకోవచ్చు. మీకు పొడి కావాలంటే పొడి వేసుకోవచ్చు, లేదనుకుంటే క్రిస్పీగా తగలాలనుకుంటే మీరు చాప్ చేసేసి వేసేసుకోవచ్చు. మీకు ఎంతమంది అండి పిల్లలు? 2 అండి. 2, ఒక బాబు పాప. ఏం చదువుతున్నారు? బాబాయ్ వచ్చి స్పెషల్ అండి, ఆటిజం. ఓకే. పాప వచ్చి 8th standard అండి. పేర్లు ఏంటి? ధనుష్ అండ్ ధరణి అండి. ధనుష్ అండ్ ధరణి, నైస్ నైస్. సో మరి ఇది ఇంకా రెడీ అయిపోయినట్టేనా? రెడీ అయిపోయినట్టండి. ఓకే, సూపర్. సేమ్ ఆ రస్మలై ఫ్లేవర్ అదే అలాగే వస్తుంది, అంటే ఆ మిల్క్ లో సాఫ్రాన్ అదంతా వేసి మనం కాచాం కదా, బాగుంది, నైస్. ఓకే, మరి చల్లగా బ్రెడ్ పన్నీర్ రస్మలై కూడా రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. బ్రెడ్ పన్నీర్ రస్మలై తయారు చేసే విధానం: పాన్ లో పాలు, కండెన్స్డ్ మిల్క్, కుంకుమ పువ్వు వేసి బాగా దగ్గర పడే వరకు మరగనివ్వాలి. పన్నీర్, కండెన్స్డ్ మిల్క్ కలిపి మిక్సీ పట్టుకోవాలి. ఈ మిశ్రమాన్ని చిన్న ఉండలుగా చేసుకోవాలి. బ్రెడ్ స్లైస్ ల అంచులు కట్ చేసి ముందుగా సిద్ధం చేసుకున్న పాలల్లో ముంచి తీసి పన్నీర్ ఉండలుంచి అంచులు మూసి కావలసిన ఆకారంలో వత్తుకోవాలి. ఆపై వీటిని మధ్యకు కట్ చేసి మరిగిన పాలల్లో వేసి డ్రై ఫ్రూట్స్ తో గార్నిష్ చేసి చల్లగా సర్వ్ చేసుకుంటే బ్రెడ్ పన్నీర్ రస్మలై రెడీ. ఓకే, సో చూసారు కదా, చక్కగా అందరం రెడీగా ఉన్నాము టేస్ట్ చూడడానికి. ఇంకా లేట్ చేయకుండా ఫాస్ట్ గా టేస్ట్ చూసేస్తాము. సో ఫస్ట్ మనము ప్రాన్స్ తో స్టార్ట్ చేయాలన్నమాట. అదే ఐదర్ బిర్యానీ కానీ లేకపోతే కర్రీ కానీ. సో దేంతో స్టార్ట్ చేద్దాం? బిర్యానీయా? మీ చూపంతా అటే ఉంది. సో బిర్యానీతో మొదలు పెడదాము. సో మీరు బిర్యానీ స్పెషలిస్ట్ అని చెప్పారు కదా, ఇది బాగా తెలుస్తుంది. బాగుంది, టేస్టీగా, బాగా మంచి ఫ్లేవర్ వస్తుంది. మంచి ఫ్లేవర్ వస్తుందా? సూపర్. సో ఇప్పుడు మీ కర్రీ టేస్ట్ చూద్దాం. తీసుకున్నాను. బాగుంది, ఎక్కువ స్పైసీగా లేదు, అలానే ఎక్కువ కమ్మగా లేదు, బాగుంది. ఓకే, సో ఇప్పుడు చక్కగా ప్రాన్స్తో 2 వెరైటీస్ అయిపోయాయి. ఇప్పుడు నెక్స్ట్ చాట్ ఉంది, స్వీట్ ఉంది. సో దేంతో స్టార్ట్ చేద్దామండి? చాటా? మీకు హాట్ ఇష్టమా? బాగుందండి, మీ ఐడియా సూపర్. ఇప్పుడు ఇంకా స్వీట్ని మనం చక్కగా ఫ్రెష్ స్పూన్స్తో టేస్ట్ చూద్దాం. కట్ చేస్తారా? చేయి. గీత గారు చెప్పాలి ఇప్పుడు. కరిగిపోతుంది అలా నోట్లో. అంటే బ్రెడ్ ఆల్రెడీ మనకి సాఫ్ట్ ఉంటుంది, పన్నీర్ సాఫ్ట్. ఇప్పుడు రొటీన్ గా రసమలై నార్మల్ గా తింటాం కదా, ఇది కొద్దిగా డిఫరెంట్ గా చాలా టేస్టీగా ఉంది. అంటే యాక్చువల్ గా సిమిలర్ గా ఉంది టేస్ట్. అంటే మనకి ఆ రసమలైకి అది టైం టేకింగ్ పడుతుందండి, అది అవును, చాలా ఈజీగా అయిపోతుంది. అదే ఆ టైం తీసుకోకుండానే ఆ టేస్ట్ కంటే కూడా అంటే కొంచెం ఇంకా బాగుంది, సాఫ్ట్ గా. ఎందుకంటే ఆ రసమలై మనకు కొంచెం స్పాంజీ టెక్స్చర్ వస్తుంది, ఇది మాత్రం సాఫ్ట్ గా. సో చట్పటా రసమలై. సో ఇప్పుడు వచ్చింది అసలైన ఇది. ఓకే, సో వందిత గారు ఫస్ట్ మీ దగ్గర నుంచి వస్తాను. అంటే వీళ్ళిద్దరూ టేస్ట్ చూడలేదు కదా ప్రాన్స్. సో మీకు మీ బిర్యానీ బాగా నచ్చిందా, కర్రీ బాగా నచ్చిందా? ప్రాన్స్ కర్రీ బాగా నచ్చింది. కుముద గారు మీకు? బిర్యానీ. మీకు? బిర్యానీ. ధరణి?
బోత్. సరే నేను చెప్పిన టేస్ట్ వైజ్గా రెండు చాలా బాగున్నాయి. కొంచెం కష్టమే చెప్పేనా. సో రెండిట్లోకి బిర్యానీ చాలా టేస్టీగా ఉంది. అంటే ఆ స్పైసెస్ కానివ్వండి, అంటే నోట్లో పెట్టుకోగానే ఒక మంచి ఆ ఫీల్ చాలా బాగుంది వందిత గారు. సో వందిత గారు మీకు గల్ఫ్ ఆంధ్ర ఈవెంట్స్ అండ్ అలాగే తెలుగు రుచి వారి నుంచి గిఫ్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. కంగ్రాచులేషన్స్. సో ఇప్పుడు నెక్స్ట్ వెరైటీకి వెళ్ళిపోదాం, స్నాక్స్లోకి. స్వీట్ అండ్ స్నాక్ కదా, సో అటు నుంచి వద్దాం. పూంత గారు ఏది బాగుంది, చాట్ బాగుందా స్వీట్ బాగుందా? రెండు చాలా బాగున్నాయి. రెండిట్లోకి కష్టం పిక్ చేసుకోండి ఏదో ఒకటి. స్వీట్ ఇస్ డిఫరెంట్. స్వీట్ బాగుంది. స్వీట్ అండి, స్వీట్ చాలా బాగుంది. ఓకే స్వీట్ ఐ లైక్ స్వీట్. నేచురల్లీ రెండు బాగున్నాయి. నీకేది బాగుంది? Both are nice. I would prefer something on the spicy side. ఓ మీ అమ్మాయికి స్పైసీ ఇది బాగా ఇష్టమా? ఓకే Yeah, so I like the chaat. చాట్. మీకంటే నాకు రెండు బాగున్నాయి కానీ స్పైసీ అండి. ఓ మీరు కూడా మీకు స్వీట్స్ ఇష్టం లేదన్నారు కదా. ఓకే నైస్. సో యాక్చువల్గా ఇద్దరు ఐడియాస్ కూడా బాగున్నాయి కొత్తగా. సో చెప్పానా బాగా, అంటే అసలు కొంచెం చాలా ఇన్నోవేటివ్గా అయితే రస్మలై చాలా బాగుంది. అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంది. అంటే ఓవర్ స్వీట్ అవ్వలేదు, అలా తక్కువ స్వీట్ అవ్వలేదు. మీ ఐడియా మాత్రం సూపర్గా ఉంది. సో గీత గారు మీకు కూడా గల్ఫ్ ఆంధ్ర ఈవెంట్స్ అండ్ అలాగే తెలుగు రుచి నుంచి గిఫ్ట్. థ్యాంక్స్ అండి. యూ వెల్కమ్. ఓకే సో థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అందరికీ కూడా. సో చక్కగా మా షోలో పార్టిసిపేట్ చేసి మంచి మంచి వెరైటీస్ చేశారు. అండ్ మీరందరూ కూడా చక్కగా మంచి మంచి చిట్కాలు చెప్పారు. సో మమ్మల్ని ఇక్కడికి ఇన్వైట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ. ఈ ఛాన్స్ ఇచ్చినందుకు గల్ఫ్ ఆంధ్ర ఈవెంట్స్కి తెలుగు రుచి వారికి చాలా థ్యాంక్స్ చెప్తున్నాం. అది కూడా మా ఫ్రెండ్స్ అందరితో చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్స్ వన్స్ అగైన్. థ్యాంక్స్ గీత. థ్యాంక్ యూ అండి. సో మీకు ఎలా ఉంది గీత గారు? సేమ్ థింగ్ అండి. ఇలాగే ఆపర్చునిటీ ఇచ్చినందుకు చాలా గల్ఫ్ ఆంధ్ర ఈవెంట్స్కి తెలుగు రుచికి చాలా థ్యాంక్స్ అండి. ఓకే థ్యాంక్స్ ఫర్ యూ హ్యావ్ టు సే థ్యాంక్ యూ. మమ్మల్ని ఇక్కడికి ఇన్వైట్ చేసి ఇలా మీరు మంచి మంచి వంటలతో పార్టిసిపేట్ చేసి చాలా యాక్టివ్గా అందరూ ఉన్నందుకు మేము మీకు థ్యాంక్స్ చెప్పాలి. సో థ్యాంక్ యూ సో మచ్. బాయ్ అండి అందరికీ. బాయ్ బాయ్. ఓకే మరి చూసారు కదా ఈరోజు వందిత గారు గీత గారు చేసిన 4 టేస్టీ రెసిపీస్ అన్ని కూడా చాలా బాగున్నాయి. మీరు కూడా ట్రై చేయండి. మరి దుబాయ్లో మన తెలుగు వాళ్ళు చేయబోయే మరిన్ని రుచికరమైన వంటలతో నెక్స్ట్ వీక్ మళ్ళీ ఇదే టైంకి మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, సీ యూ. దిస్ ఇస్ గీత సైనింగ్ ఆఫ్. బాయ్.